రోజు దేవుని మాట 1 కొరింథీయులకు 13వ అధ్యాయము 5వ వచనం నుంచి. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ ఎప్పటి వరకు ఉంటుంది? దీర్ఘకాలము సహించేదిగా ఉంటుంది, దయ చూపించేదిగా ఉంటుంది. మరి ఈ రోజుల్లో దేవుని భయభక్తులు లేని వారి ప్రేమ ఎలా ఉంటుంది? దీర్ఘకాలం ఉండదు కదా. దయ ఏమాత్రం ఉండదు వారికి. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. కొంతమంది ప్రేమ మేము కాబట్టి పెడుతున్నాం, మేము కాబట్టి పోషిస్తున్నాం, మేము కాబట్టి చూస్తున్నాం, లేకపోతే వీరు అడుక్కొని తినవలసిందే అని రకరకాలుగా మత్సరపడుతూ, డంబంగా ప్రవర్తిస్తూ, ఉప్పొంగుతూ ఎంతో ఎలా ఉంటారంటే ఎంతో అమర్యాదగా, వారి స్వభావం అమర్యాదగా ఉంటుంది. మరి వారు ఎందుకు ఆ రీతిగా ప్రవర్తిస్తారంటే వారిలో ఏమాత్రం దేవుని భయం లేదు, వారికి ఏమాత్రం మంచితనం లేదు. వారు నోటి నిండా ఏముంటుంది? దుర్వాసన, బూతులతో నింపబడి దుర్వాసనతో ఉంటుంది. వారి ఒళ్ళంతా ఎలా ఉంటుంది? ఎక్కడ మంచితనం ఉండదు, అంతా దుర్వాసనే. ఆ కారణాన్ని బట్టి వారి యొక్క ప్రేమ ఈ రీతిగా ఉంటుందన్నమాట. ఏ చిన్న పని చేసినా మేమే చేస్తున్నాం, మేము లేకపోతే మేము ఉన్నాం కాబట్టి, మేము లేకపోతే ఇదే జీవితాంతం అదే పాట. అయితే ప్రేమ లేనివాడైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు. డంబంగా ప్రవర్తించే ప్రేమ అది ఉప్పొంగదు. కానీ ఈ ప్రేమ ఎలా ఉంటుంది? కొంతమంది ప్రేమ ఉప్పొంగుతూ ఉంటుందన్నమాట. అప్పుడే ఉప్పొంగుతుంది, అప్పుడే పడిపోతుంది. అమర్యాదగా నడవదు. ప్రేమ ఉన్నవారు ఎలా ఉంటారంటే చాలా మర్యాదగా ఉంటారు, వారి మాటలు కూడా మర్యాదగా ఉంటాయి. ఈ ప్రేమ అమర్యాదగా నడుస్తుంది, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు. అయ్యో తెలిసి తెలియక, ఆరోగ్యం బాగలేక ఏదో ఇసుక్కున్నారులే చిన్న వయసు, అదేమి ఉండదేక. దుర్నీతి విషయమే సంతోషపడక సత్యం నందు సంతోషించును. నీ యొక్క హృదయం సత్యంగా ఉంటే, నువ్వు మంచితనం కలిగి ఉంటే, నువ్వు సత్యమందు సంతోషపడే వారి యొక్క జాబితాలో చేర్చబడతావు. మరి ప్రేమ శాశ్వత కాలం ఉంటుందంట. కొంతమంది ప్రేమ ఎలా ఉంటుందంటే వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా ఇంట్లో నుంచి, ప్రశాంతంగా ఉంటుంది అని ఆలోచిస్తూ వారి యొక్క ఈ ధనము ఎక్కడ పాడైపోతుందో, ధనమంతా కూలిపోతుంది, ఈ ధనమంతా ఉండాలి అంటే వీరు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అన్న ఆశతో వారు ఎంతగానో విర్రవీగుతూ మాట్లాడే మాటలు. వారిలో శాశ్వత ప్రేమ లేదు. శాశ్వత కాలం ఉండే ప్రేమ ఎవరికి ఉంటుంది? దేవునిగా ఉంటుంది. మరి దేవుని బిడ్డలైన వారిని బాధ పెట్టినప్పుడు దేవుడు జోక్యం చేసుకొని విడుదల కలిగజేసి, ఆ వాక్యం వింటున్న మనలో ఎవరైతే ఈ యొక్క బంధకాలతో బంధింపబడి బాధపడుతున్నారో వారందరికీ విడుదల కలిగజేసి దేవుడు గొప్ప స్థితిలో నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం దేవుని ప్రేమను కలిగి మనం ముందుకు సాగిపోదాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయనానికి వందనాలు, స్తోత్రాలయ్యా తండ్రి. తండ్రి ప్రేమ ఎంతో విలువైందిగా నువ్వు తెలియజేసావయ్యా తండ్రి. తండ్రి ఈ లోకంలో మనుషుల ప్రేమ ప్రభా నాయన మాది కరిగిపోతుంది, అరిగిపోతుంది, వీరు వెళ్ళిపోతారా, ఎప్పుడు వెళ్ళిపోతారా ఇంట్లో నుంచి చూసే ప్రేమ తప్ప తండ్రి నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమయ్యా తండ్రి నాయన. నువ్వు ఇచ్చేది ప్రభా ఆశీర్వదింపబడుతుందయ్యా తండ్రి నాయన. కృపగల దేవ సహాయం చేయండి ప్రభా నాయన. తండ్రి నాయన నీ ప్రేమ మాకు కావాలి ప్రభా. నీ ప్రేమ గల హస్తాల్లో మేము ఉన్నామయ్యా తండ్రి. ఎవరైతే మా కుటుంబ సభ్యుల్లో ప్రభా ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో ప్రభు స్వస్థత విడుదల కలిగజేసి ఉన్నత స్థితిలో నిలబెట్టండి అయ్యా తండ్రి నాయన. వారి అవసరాలన్నీ తీర్చండి ప్రభు. నీ మహిమైశ్వర్యంలో సహాయం చేయండి ప్రభు. కృపగల దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభు. ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.